హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సార్ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ ఫోర్త్ సస్టైనబుల్ సిటీ, ఇంకోటి ఏంటంటే నెట్ జీరో సిటీ అని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో అది ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు? ఆయన అడగాలి కదా, నేను గవర్నమెంట్ సీఎం కాదు, లేకపోతే క్యాబినెట్లో మినిస్టర్ కాదు. అది చాలా పాజిటివ్ ఇష్యూ నిహాల్. ఎందుకంటే హైదరాబాద్లో ఇప్పుడు మన తెలంగాణలో సికింద్రాబాద్ ఫస్ట్ సిటీ ఉండేది, తర్వాత హైదరాబాద్, తర్వాత సైబరాబాద్, ఇది 4వ బాద్ ఇప్పుడు చెప్పబోయేది. ఏ బాద్ అని చెప్పలేదు, ప్రస్తుతానికైతే 4th సిటీ అని అంటున్నారు, లేదా నెట్ జీరో సిటీ. నెట్ జీరో సిటీ అంటే ఏంటి అని జనాలు అర్థం కావాలి. నెట్ జీరో సిటీ అంటే విత్ హైలీ లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ ఫెసిలిటీస్తో, ఈకో ఫ్రెండ్లీ, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, పొల్యూషన్ ఫ్రీ గ్రీన్ సిటీ ఓకే రాబోతుంది. అక్కడ ఫార్మా సిటీలో 19,330 ఎకరాలు అని సజెస్ట్ చేశారు. నాకు తెలిసి దాదాపు 12,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ అయిపోయింది. కొన్ని ఇండస్ట్రీస్ కూడా అక్కడ సైన్ చేశాయి. అయితే దాన్ని ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, రద్దు చేశారు అన్నారు అంటే సీఎంఓ కానీ. తర్వాత షిఫ్ట్ చేస్తున్నాం అన్నారు, తర్వాత ఫార్మా విలేజెస్ అన్నారు, ఫార్మా క్లస్టర్స్ అన్నారు. సో ఫైనల్గా అయితే అంటే అక్కడ అర్థం ఏంటంటే ఆయన ఉద్దేశం ఈ ఫార్మా సిటీ ఎయిర్పోర్ట్కి చాలా దగ్గర ఉంది, లివబుల్ సిటీ కాబట్టి సిటీలో పొల్యూషన్ కాలుష్యం ఇండస్ట్రీస్ ఉంటే ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి దాన్ని దూరంగా తరలించే ప్రయత్నంలో ఇది ఒక భాగం. మేబీ ఇట్ ఇస్ గోయింగ్ టు జైరాబాద్ ఆర్ జడ్చర్ల ఆర్ వికారాబాద్, ఏదో ఒక రోడ్లో వెళ్ళిపోతుంది. అయితే మిగతా 12,000 ఇప్పుడు ఆయన ఏమన్నారంటే 3,000, 4,000, 6,000 ఎకరాలు గ్రీన్ సిటీ, ఆల్రెడీ సెటిలైట్ టౌన్షిప్ అంటే ఆల్రెడీ అంతకుముందు డిస్కషన్లో ఉంది. దాంతోపాటు ఏఐ సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ, ప్లస్ స్పోర్ట్స్ సిటీ, ఇండస్ట్రీ కారిడార్, ఐటీ పార్క్, హెల్త్ సిటీ, మెడికల్ కాలేజ్, R&D సెంటర్, మెట్రో ఎక్స్పాన్షన్, ఇవన్నీ కూడా ఆ సిటీకి దగ్గరలో రాబోతున్నాయి. సో మళ్ళీ పూర్వ వైభోగం రావాల్సిన అవసరం ఉంది, దాని మీద సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఇవన్నీ కూడా మళ్ళీ నేను ఇందాక చెప్పినట్టు స్టిల్ ఇన్ వెరీ రా స్టేజ్, ప్లానింగ్ స్టేజ్ ఉంది. ఇంప్లిమెంటేషన్ అయితే కానీ అక్కడ మనకి కాన్ఫిడెన్స్ రాదు. ఎందుకంటే ఒకసారి చాలా గవర్నమెంట్లు చాలా మేనిఫెస్టోలో చాలా పాయింట్స్ పెడతారు, కానీ అన్నీ చేయడానికి అవకాశం లేదు. అమరావతి చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు చాలా పెట్టారు, కానీ ఫస్ట్ వన్ పడిపోయాక అటుకి ఎక్కిపోయినాయి. మనం లాస్ట్ టైం చూసాం. అట్లానే ఇక్కడ కూడా కొన్ని సిటీలు, ఎలక్ట్రానిక్ సిటీ, ఫార్మా సిటీ, ఫ్యాబ్ సిటీ, ఇవన్నీ కూడా డిక్లేర్ చేశారు. అన్ఫార్చునేట్ థింగ్ అన్నీ ఫుల్గా సక్సెస్ కాలేదు. ఫార్మా సిటీ అయితే అదిలోనే అంతమైపోయింది. బట్ ఇప్పుడు ఈయన ఉద్దేశం ఏంటంటే 4th సస్టైనబుల్ సిటీ అంటే కంప్లీట్లీ విత్ లేటెస్ట్ టెక్నాలజీ, విత్ మెగా ప్లాన్లో హై ఎండ్ బిల్డింగ్స్ విత్ గ్రీనరీ, అంటే ఈకో ఫ్రెండ్లీ బిల్డింగ్స్ ఉంటాం. సో అలాంటి బిల్డింగ్స్ కడితే అంటే పొల్యూషన్ ఉండకపోతే హెల్త్ హెజార్డ్నెస్ తగ్గుతుంది, అంటే హెల్త్ లైఫ్ స్పాన్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో అలాంటి సిటీని ప్లాన్ చేయడానికి ఆయన ఏం చెప్పారంటే ఇక్కడ రాబోయే సిటీ న్యూ జెర్సీని మించిపోయి ఉండాలంటున్నారు. న్యూ జెర్సీ అవ్వచ్చు, న్యూయార్క్ అవ్వచ్చు, ఏమైనా మంచి డెవలప్డ్ కంట్రీస్ రావాలంటున్నారు. రావాలన్నప్పుడు డెఫినెట్గా దానికి ఉన్న ప్లానింగ్ పార్ట్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్లస్ ఫండ్స్ అలొకేషన్ ఇంపార్టెంట్. సో డెఫినెట్గా సెంట్రల్ గవర్నమెంట్లో కూడా వీళ్ళు సేమ్ బీజేపీ పార్టీ కాకపోయినా దే ట్రయింగ్ టు వర్క్అవుట్ సమ్ బెటర్ ఫిగర్స్, బెటర్ ఫండింగ్ తేవాలన్న ఒక ఆలోచన ప్రయత్నం అయితే బాగుంది. బట్ దాన్ని చూడాలి ఎంతవరకు. ఇది ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ ఎన్ని ఇయర్స్గా అయ్యింది సార్? ఇప్పుడు అది చెప్పడం చాలా కష్టం. ఇప్పుడు ఏంటంటే ప్లానింగ్ చేయమన్నారు, బిల్డర్స్ ప్రపోజల్ ఇవ్వాలి, ఇచ్చిన దాన్ని రివ్యూ చేయాలి, క్యాబినెట్ ఆమోదించాలి, ఫండ్స్ అలికేట్ కావాలి, కొన్ని సెంట్రల్ ఉంటాయి, కొన్ని స్టేట్ ఉంటాయి. అట్లానే దాని తర్వాత టెండర్ కాల్ఫర్ చేయాలి, టెండర్ కాల్ఫర్ చేసాక ఇవాల్యుయేట్ చేయాలి, టెక్నికల్ బిడ్, కమర్షియల్ బిడ్ ఇవాల్యుయేట్ చేసిన తర్వాత దెన్ కాంట్రాక్ట్ ఇవ్వడం అవుతుంది. దాని తర్వాత ప్రాసెస్ ప్రోగ్రెసింగ్, తర్వాత క్వాలిటీ చెక్, దెన్ కంప్లీషన్. ఇది ఒక ఇమ్మీడియట్గా రేపు అయ్యేది కాదండి. ఏదైతే మీరు ముందు చెప్పారో ఒక మంత్, ఈ మొత్తం ఏదైతే మీరు చెప్పారో 1-2 years మినిమం పట్టేది అనుకున్నా సార్? మేబీ 6 months to 1 year అయితే పడుతుంది వర్క్ స్టార్ట్ చేయడానికి. మేబీ నెక్స్ట్ 4-5 yearsలో సమ్ షేప్ అండ్ సైజ్ తీసుకొస్తాం. సేమ్ ప్రాబ్లం లైక్ అమరావతి ఎట్లయితే న్యూ సిటీ బిల్డ్ చేస్తారో ఇక్కడ కూడా బేసిక్గా మనకు కావాల్సిన తెలంగాణ 6 లక్షలు ప్లస్ కోట్లు అప్పుల్లో ఉన్నారు, డెట్. సో దాన్ని కూర్చుకోవాలి, ప్లస్ గవర్నమెంట్ రన్ చేయడానికి కొన్ని డబ్బులు. ఇప్పుడు ఆయన కూడా చాలా స్కీమ్స్, పథకాలు, 6 గ్యారంటీలు, హామీ ఇచ్చింది, అవన్నీ ట్రై చేస్తే మ్యాక్సిమం ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో డబ్బు సమకూర్చు. ఇప్పుడు వెళ్ళిన 10 రోజులు 11 రోజులు ట్రిప్కి వెళ్ళారు యూఎస్కి. ఆల్రెడీ కొన్ని ఇండస్ట్రీలు
సైన్ చేసి యాక్సెప్ట్ చేశారు. అలాగే మరి వచ్చేసరికి మేబీ 30,000, 40,000, 50,000 కోట్లు తీసుకొస్తారేమో తెలీదు. అది ఒక పాజిటివ్ సైన్. ఇప్పుడు అక్కడ ఆయన సీఎం గారు ట్రై చేస్తున్నారు, యూట్యూబ్తో మాట్లాడారు చంద్రబాబు గారు. అవును. అట్లా మిగతా కంపెనీలతో కూడా ఇప్పుడు మన ఫాక్స్కాన్ ఇవన్నీ కూడా ఆల్రెడీ అంతకుముందు ప్రాసెస్లో ఉన్నాయి. సో ఈ సిటీ ఏంటంటే బేసికలీ మహేశ్వరం దగ్గర నుండి ముచ్చర్ల, కందుకూరు, శ్రీశైలం ఏవైతే ఆ సిటీలో పెడుతున్నారు. ఇది ఎక్కడైతే ఫార్మా సిటీ రావాల్సిందో అక్కడ కొంత తగ్గించి ఫార్మా పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ బయటకు పంపించి నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ అక్కడ పెట్టి దాన్ని డెవలప్ చేయాలి. అండ్ తుక్కుగూడ వరకు ఆల్రెడీ డెవలప్ అయిపోయింది సిటీ. ఇప్పుడు మహేశ్వరం కానీ అటు ఒక నేను చెప్పిన ముచ్చర్ల, కందుకూరు, శ్రీశైలం అవే ఆ విలేజ్ అన్నీ కూడా వనపర్తి అవన్నిట్లో కూడా డెవలప్ చేయడానికి ప్లాన్ ఉంది. సో పాజిటివ్గానే ఉన్నారు. బట్ యూ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అది ఒకసారి ఎవరు కూడా యాక్షన్ స్టార్ట్ అయితే తప్ప మనకి ఇప్పుడు ఓఆర్ఆర్ రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టాయి. అవును. RRR కొన్ని సంవత్సరాలు నడుస్తుంది, ఇంకా కొంచెం 3, 4, 5 సంవత్సరాలు అయితే ఈజీగా పడుతుంది. సో ఈ గవర్నమెంట్తో ఏంటంటే పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఉంటాయి కాబట్టి అది అంత ఈజీ కాదు. చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి, ప్రోటోకాల్స్ ఫాలో కావాలి. డెఫినెట్గా రైట్ డైరెక్షన్ అయితే ఉన్నారు గవర్నమెంట్. అయితే ఎంత ఫాస్ట్గా ఇన్వెంట్ చేసి ఎంత ఫాస్ట్గా ఇండస్ట్రీని పెడతారు, స్పెషల్ ఎకనామిక్ జోన్, మెట్రో కానీ. ఓల్డ్ సిటీకి ఎప్పుడు కనీవిని ఎరగంలో ఓల్డ్ సిటీ గురించి ఏ సీఎం కూడా ఆలోచించలేదు మెట్రో తేవాలని. ఈజ్ ద ఫస్ట్ సీఎం నాకు తెలిసి. ఎందుకంటే ల్యాండ్ పూలింగ్ అనేది చాలా టఫ్ ఇష్యూ ఉంటుంది. ఎందుకని సార్ ఓల్డ్ సిటీలో ల్యాండ్ పూలింగ్ టఫ్? అంటే చాలా క్రౌడెడ్ ఏరియా కదా, మైనారిటీ కమ్యూనిటీ అక్కడ. ఓల్డ్ సిటీ అనగానే మీకు తెలుసు మైనారిటీ కమ్యూనిటీ. వాళ్ళు మసీదులు కానీ మాస్కులు కానీ టచ్ చేస్తే ఎవరు ఊరు, మనం టెంపుల్స్ ఊరుకోం, వాళ్ళు అది ఊరుకోరు. సో అందులో కొంచెం ఛాలెంజ్ అనేది థిక్లీ పాపులేటెడ్. అది మీకు చిన్న చిన్న ఇల్లులో 50 గజాలు, 30 గజాలు, 20 గజాల్లో ఇల్లులు ఉంటాయి అక్కడ. సో వాళ్ళు డిస్టర్బ్ చేయడం అనేది వాళ్ళ ఉపాధి ఇవన్నీ కూడా ఉంటాయి కదా. అవును. సో దాన్ని గవర్నమెంట్ హ్యాస్ టు కాంపన్సేట్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. సో అవన్నీ చేయడానికి డెఫినెట్గా ఇట్స్ ఎ ఛాలెంజింగ్ జాబ్. సో దాన్ని అందుకని ఎవరు టచ్ చేయలేదేమో నాకు తెలిసినంత వరకు. ఇప్పుడైతే మరి ఈయన ఆల్రెడీ డెసిషన్ తీసుకొని దాని మీద వర్క్స్ అప్రూవల్స్ పూలింగ్ స్టార్ట్ అయిందా సార్ ఇప్పుడు? ప్రాసెస్లో ఉంది. ఇప్పుడు డెసిషన్ అయితే తీసుకున్నారు. ఓకే. సో అనగానే అవ్వదు కదా. అవును. సో దే స్టార్టెడ్, బట్ వీ హ్యావ్ టు వెయిట్. థింగ్స్ విల్ హ్యాపన్, బట్ టైం ఇవ్వాలి మనం. ప్రతిదీ ఇవాళ అనుకుంటే రేపు అయిపోదు కదా. అవును. ఆ ప్రాసెస్కి ప్లాన్ చేయాలి, ఏవి తీయాలి, రోడ్డు ఎలా రావాలి, ఏవి తీయాలి, ఏవి తీయకూడదు. కొన్ని తీయలేని కార్యక్రమాలు ఉంటాయి, అవి మనం ఏం చేయాలి. కొన్ని మెట్రో కూడా చూస్తే డీవియేట్ అవుతాయి కొన్ని దగ్గర. అవును. సడన్గా స్ట్రైట్గా ఇలా తిరిగి ఇలా వస్తాయి. నాకు టెంపుల్, చర్చ్, మాస్క్ ఉంటే నార్మల్లీ సెంటిమెంటల్ వాల్యూస్ ఉన్నాయి. అలాంటివన్నీ చూసుకోవాలి. చూసుకుంటే దాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ తీసుకుంటారు. సో దీని మీద మరింత వివరణ కావాలంటే పీపుల్ కెన్ కాల్ us. వీఆర్ డెఫినెట్లీ హియర్ టు హెల్ప్ దెమ్. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.